బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. బీదర్ వెళ్లాలని ఆలోచించిన పిన్నెల్లి రూటు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇంతలోనే పోలీసులు వెంటాడి పట్టుకున్నారని సమాచారం. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక కాసేపట్లో పిన్నెల్లి అరెస్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన్ని వెంటనే ఏపీకి తరలించనున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఎట్టకేలకి పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అందుతోంది. ప్రస్తుతమైన పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనని ఎక్కడ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది దుర్గారెడ్డి? ప్రసన్న, ఇక పొద్దున ఉదయం నుంచి పోలీసులకు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర పోలీసులకు, ఇటు బీదర్ మహారాష్ట్ర పోలీసులకు కూడా అప్రమత్తం కావడంతో ఇక బీదర్ వైపు వెళ్లిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొద్దిసేపటి క్రితం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో కూడా అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత, లేకుండా అదుపులోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ నుండి అక్కడ ఆంధ్రకి తీసుకెళ్లి అక్కడ మాచర్లలో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న తన సన్నిహితులను, ఆ స్నేహితులు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి కొంతమందిని వదిలిపెట్టడం జరిగింది. మరికొంతమంది తనకు దగ్గర సన్నిహితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా ఆ పోలీసులు మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రసన్న, దాదాపు ఆ 3 రాష్ట్రాలు, అటు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తం కావడంతో ఇప్పుడైతే ఉదయం 11 గంటలకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆ పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టాడు. తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేసిన అక్కడ మహారాష్ట్ర నుంచి ఆ గోవాకి వెళ్ళి అక్కడ నుండి ఇతర దేశాలకు పారిపోయే ప్రయత్నం చేసిన తర్వాత అతని డ్రైవరు, అతని సన్నిహితులను, తన సోదరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అతని విధానం ఇక్కడ విచారణ చేసి ఆ దిశగా మాత్రం ముందుకెళ్లడంతో ఆ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సాధ్యమైందని చెప్పవచ్చు ప్రసన్న. అదేవిధంగా ఎట్టి పరిస్థితులకు కూడా ఈరోజు సాయంత్రం 5 లోపల అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నికలు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం అవుతుంది. నిన్న రాత్రి సాయంత్రము అతను అదుపులోకి తీసుకోవడానికి ఆంధ్ర పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఉదయం మాత్రం అదుపులోకి తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసి ఆయన ఇంటి వద్దకు వెళ్ళి తన సన్నిహితుల వద్దకు వెళ్ళిన తర్వాత కూడా అతను తప్పించుకోవడానికి 4 వాహనాల్లో పారిపోయేదని సిద్ధంగా ఏర్పాటు చేస్తున్న రామకృష్ణారెడ్డిని ఆ వెంబడి ఫాలోఅప్ చేసిన పోలీసులు అతను ఔటర్ రింగ్ రోడ్కి వచ్చినాక అక్కడ ఎక్కడైతే ఆ టోల్ ప్లాజా ఉందో ముత్తంగి దగ్గర, అక్కడ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుంటే సంగారెడ్డికి సంబంధించిన పోలీసులను కూడా ఎస్పీ రూపేసి అతను పోలీసులు బలగాలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. దీంతో పాటు అతను బీదర్ వైపు ఒక పోలీసులు కళ్ళు కప్పి మరో వాహనంలో పారిపోయే ప్రయత్నం చేస్తుంటే కూడా అక్కడిని అదుపులోకి తీసుకుని ప్రయత్నం చేశారు. డ్రైవర్ను పరువు తీసుకొని తన సైనికులను తీసుకొని విచారణ వేగవంతం చేసి బీదర్ పోతుంటే బీదర్ వైపు వెళ్లే ప్రతి చోట కూడా ఆ ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వదిలిపెట్టే ప్రయత్నం చేయడంతో అదుపులోకి ఆయన రామకృష్ణారెడ్డి కొంత వెనుకంజ వేసిన సమాచారం ఉంది. నిజంగానే గుర్జాల డీఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం వస్తుంది. తనకు సంబంధించిన ఆ సన్నిహితులు, అదేవిధంగా డ్రైవరు, సోదరులు కూడా ఒక ఫామ్ హౌస్ కంపెనీలో తలదాచుకుంటే అక్కడికి వెళ్లి వాళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ దిశగా కూడా కేసును విచారణ వేగవంతం చేసినని చెప్పవచ్చు ప్రసన్న. ఆ దిశగా ముందుకెళ్లడంతో రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే ఇటు ఏపీ పోలీసులు కానీ, తెలంగాణ పోలీసులు కానీ, ఇటు మహారాష్ట్ర పోలీసులు కానీ ఇంకా ధృవీకరించలేదు. గుర్జాల డీఎస్పీ ఆధ్వర్యంలో మాత్రము రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు కొంత సమాచారం వస్తుంది. మరి కాసేపట్లో మరి ఇక్కడ వెల్లడిస్తారా వివరాలు, లేదంటే హైదరాబాద్ నుండి ఆంధ్రాకి తీసుకెళ్తారనే విషయంలో కూడా పోలీసులు ఎక్కడ కూడా సమాచారాన్ని ఇవ్వడం లేదు. నిజంగానే అక్కడికి మీడియాను కూడా రాణించే పరిస్థితి లేదు. నిజంగా డీఎస్పీ గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది కూడా అదుపులోకి తీసుకుంటారు కొంత సమాచారం వస్తుంది ప్రసన్న. ఒక 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ముప్పు తిప్పలు పెట్టి పారిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు చేసే ప్రయత్నం చేసుకున్నా కానీ ఎట్టి పరిస్థితులు కూడా రామకృష్ణ అదుపు తీసుకోవడం కొంత పోలీసులు కూడా చౌకచక్యంగా వివరించారని చెప్పవచ్చు ప్రసన్న. దుర్గారెడ్డి, అలాగే ఇటు చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం మేరకు మరి కాసేపట్లో ఆయన్ని అరెస్ట్ చేసిన దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తారంటూ చెప్తున్నారు. మరి పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారనుకోవచ్చు? అయితే ఇప్పటి వరకు అయితే ఆంధ్ర పోలీసులు నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా తతంగం అంతా కూడా రామకృష్ణారెడ్డి పారిపోతున్నాడు లేదా ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అని పోలీసులను కూడా ఎక్కడిక్కడ అప్రమత్తం చేసిన మీడియా వాళ్ళు బయటకు వచ్చిన కథనాలతో కూడా విచారణ చేయడానికి కొంత ఎన్కరేజ్ చేసినా కానీ ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని సమాచారాన్ని పసిగట్టే ప్రయత్నంలో వాళ్ళు పోలీసులు కూడా విఫలమై ఆలోచన అవకాశం ఉంది కనుక వాళ్ళు ఇక్కడ అతను అదుపులో తీసుకున్న తర్వాత ఇలా నిజంగానే ఇక్కడ మాచర్లలో జరిగిన ఘటన ఈవీఎం ధ్వంసంలో 8 మంది ఛార్జ్షీట్ ముద్దాయిగా ముందు నెంబర్ 1 గా ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కేసు ఛార్జ్షీట్ చేయడం, దాంతో పాటు అక్కడ ఎవరెవరైతే పాల్గొన్నారో ఆ విచారణ పూర్తి చేసినాక మిగతా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కనుక వారిని కూడా అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విచారణ వెల్లడించే అవకాశం ఉంటుంది, లేక ఇక్కడ నుంచి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉంటాయి కనుక ముందుగా
విచారణ వెలిస్తే అక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది కనుక ఆ దిశ కూడా పోలీసులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. ఇక మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్న విషయంతో పాటు ఆ వివరాలు కూడా మరి కాసేపులో వెల్లడించే అవకాశాలు నిజంగానే ఇక్కడ తెలంగాణలో వెల్లడిస్తారా లేకుంటే ఆంధ్రకి తీసుకెళ్లిన తర్వాత అరెస్ట్ చేసిన విషయాలు కూడా వెల్లడిస్తారనే కోణంలో కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఆ ప్రసన్న ఏదేమైనా సరే ఇక్కడ ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా తెలంగాణ మహారాష్ట్ర పోలీసులు ప్రతి చోట ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా ఉందో అక్కడి నుండి ఆ సంగారెడ్డి నుంచి బీదర్ వైపు పోతుంటే కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆ పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రతి ప్రైవేటు వాహనాలను కార్లు బస్సులను అన్నింటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించడంతో తప్పించుకునే ప్రయత్నం లేదు కనుక ఆ తప్పని పరిస్థితులు కూడా ఆయన లొంగిపోవాల్సి వస్తుందా లేకుంటే పోలీసులు కూడా వెంబడిస్తున్నారా ఫాలోఅప్ చేస్తున్నారు కానీ చెప్పి లొంగిపోయడానికి కొంత సమాచారాన్ని కూడా వీళ్ళు పోలీసులు వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో 5-10 నిమిషాల్లో కూడా అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే మనకు సమాచారం రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తన సన్నిహితులు మాత్రం కొంత ఇస్నాపూర్ వద్ద ఫామ్ హౌస్ లో ఆ పరిశ్రమలు తలదాచుకున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రసన్న దుర్గారెడ్డి అలాగే పిన్నెల్లి గురించి ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటు తెలంగాణ పోలీసులు కానివచ్చు, ఇటు ఏపీ పోలీసులు కానివచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అయితే అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈయన అరెస్ట్కి సంబంధించి ఇటు ఈ ఆపరేషన్ లో తెలంగాణ పోలీసులు ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటివరకు అయితే వాళ్ళు ఆంధ్ర పోలీసులు ఇచ్చిన సమాచారంకు ఆంధ్ర నుంచి వచ్చిన డిఎస్పీ గురిజాల డిఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం పోలీసు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారని చెప్పవచ్చు. ఎక్కడ కానీ మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశాలను వెల్లడిస్తే మాత్రము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళ కోణంలో మాత్రం ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం 5 లోపల మాత్రము ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అతను అరెస్ట్ చేయాలి, ఎక్కడున్నా మాత్రం అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు రావడంతో వాళ్ళంతా ఆ కోణంలో మాత్రమే ఆలోచన చేశారు తప్ప నిజంగా మీడియాకు వివరాలు వెల్లడించే సమయం సందర్భం కూడా రాలేకపోయింది. వాళ్ళంతా కూడా ఒక వాహనాన్ని ఫాలో అవుతూ మాత్రము ఇటు 2 రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్ర పోలీసులను కూడా అప్రమత్తం చేసి బీదర్ వైపు వస్తున్నారని చెప్పి ఇక్కడ డ్రైవర్లతో తీసుకున్న సమాచారాన్ని వాళ్ళు రాబట్టే కోణంలో మాత్రం ఎక్కడ నిమిషం కూడా ఆలస్యం లేకుండా వాళ్ళంతా ఫాలో చేయడంతో రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్న సమాచారం ఉంది. నిజంగానే అటు మహారాష్ట్ర వెళ్ళిపోయినా లేకపోతే ఇక గోవాకు వెళ్ళిపోయినా కానీ ఈ రోజు సాయంత్రం 5 లోపల అరెస్ట్ చేసే అవకాశం లేకపోయి ఉండేది. కానీ ఆ దిశగా వాళ్ళు మాత్రం పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో మాత్రమే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. 3 రోజులు అంటే దాదాపు నిన్న ఈ రోజు 2 అంటే 24 గంటల నుంచి పోలీసులు ముప్పు తిప్పలు పెట్టిన రామకృష్ణారెడ్డి మాత్రం ఆ పోలీసుల వలయం నుంచి ఛేదించుకోలేకపోయింది. ఎక్కడో చోట అరెస్ట్ కావాల్సిందని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ ఆ ఫాలోఅప్ చేసి అతను వెంబడించి ఫాలోఅప్ చేసి అతను అదుపులోకి తీసుకున్న విషయంతో పాటు తన సన్నిహితులు తన బంధువులు కూడా అరెస్ట్ కావడము ఆ విధంగా కొంత ఆయన వెనుకంజ వేసినట్టు కొంత సమాచారం తెలుస్తుంది. నిజంగా బంధువులను కూడా విచారించి ఇక్కడికి వెళ్తున్నాడు, నీకు సమాచారం ఏముంది, ఆయన ఫోన్ ఎక్కడెక్కడెవరితో మాట్లాడారు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాలు కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమయం లేకుండా మీడియాకు సమాచారం కొంత వీలకపోయినట్లు కొంత మనకి సమాచారం అందుతుంది. ప్రసన్న దుర్గారెడ్డి అలాగే పిన్నెల్లి మీద కొన్ని సెక్షన్ల కింద అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎలాంటి సెక్షన్ ఆయన మీద కేసులు నమోదయ్యాయి దుర్గారెడ్డి? అంటే మనము ప్రసన్న చూడొచ్చు, నిజంగానే మాచర్ల అక్కడ జరిగిన ఈవీఎంలో మొదట ముద్దాయిగా ఈయన పేరు లేకుండే గతంలో అక్కడ జరిగిన సంభాషణ ఏంది, అతను ఎందుకు ధ్వంసమైందనే విచారణలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈయనపై 3 సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాలన ప్రమేయం ఉందన్న విషయంలో కూడా నిన్న 20 తారీఖు నాడు మాత్రం ఆయనపై కేసు నమోదు చేసి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆంధ్ర గురిజాల పోలీసు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆదేశం జారీ చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఆ ప్రసన్న రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.